మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఏలక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని వార్డు ప్రజలు మంచిర్యాల చెన్నూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని కమిటీ సభ్యులు డబ్బులు దండుకొని వారు చెప్పిన వారికి అధికారులు ఎంపిక చేశారని వార్డు ప్రజల ఆగ్రహం. ఏదేమాని అధికారులను అడిగితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము మాత్రం ఎంపిక ప్రక్రియ మాత్రం ఆపడం కుదరదని అధికారులు అంటున్నారని ఆరోపణ. సాక్షాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పినా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్న వార్డు ప్రజలు. అధికారులు తిరిగి మళ్లీ రీసర్వే చేసి అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయించాలని డిమాండ్. మాట్లాడదు ఎవరు తీసుకోలే కంటి నెంబరు కృష్ణంపేటలో ఎల్లకపేట సాయినగర్ కంటి నెంబర్ ఎవరు తీసుకోరు. ఎవరు తీసుకున్నారట? ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్లో అప్పుడు బూత్ కంటి నెంబర్ నేను నాకు కూడా తెలియదు. మరి ఇలా కృష్ణంపేట దొంగ రాజకీయం నడుస్తుంది. కృష్ణంపేట మొత్తానికి దొంగ రాజకీయం. ఎవరు ఎవరికి ఎంక్వైరీ చేయలేదు. ఇంకొకటి కృష్ణంపేట వాళ్ళకు వాళ్ళే రాసుకొని వాళ్ళు ఇంటింటికల్లా 50,000 తీసుకున్నారా 30,000 తీసుకున్నారా వాళ్ళకే రాసి ఎంపీడీఓ సార్కు లిస్ట్ ఇస్తా. లిస్ట్ ప్రకారంగా మేము సర్వే చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు కూడా ఎంపీడీఓ సార్కు మీరు ఫోన్ చేస్తే సర్వే అప్పుడు కలవని మీరు ఎక్కడికైనా పోయి ఎవరితోటైనా మాట్లాడుకోరు కానీ సర్వే అప్పుడు కలవదని ఎంపీడీఓ సార్ అంటున్నాడు. మరి మేమేం చేస్తున్నాం? ఇంతమంది కలిసి మేము మాట్లాడుకుంటున్నాం. ఎమ్మెల్యే సారు కానీ ఎవరికైనా కానీ మేము విన్నవించుకొని ఏంటి అంటే ఎల్లకపేటకు మాకు ఇల్లు రాలేదు. దీని అడిగితే కూర్చొని లెక్క రాస్తేనే అయిపోతుంది కానీ సర్వే చేయాలి. సర్వే చేసి ఎవరికి ఉంది ఏం కథ అనేది రాయాలి. కానీ నేను ఉన్నాను అన్న రిక్వెస్ట్ అన్న దయచేసి ఇప్పుడు పంపిన లిస్టు వాళ్ళు 3-4 కలిసి అది కరెక్ట్ కాదు. ఎవరు జోక్యం చేసుకునేది లేదు. సారు మర్రా దాన్ని ఏం చెప్తాడు దాన్ని విన్నాకనే చేసుడు. అంతసేపు ఏది లేదు. ఇప్పుడు అది ఎంతమంది కావాలి మీరు ఒక లిస్టు తయారు చేయండి. ఎల్లకపేట మాట్లాడదాం. ఇళ్ళకు లేవు కానీ వచ్చిన వాళ్ళకు ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రం ఇప్పుడు తీసుకొచ్చిన అప్పుడు మాట్లాడదు. ఎవరు తీసుకోలే కంటి నెంబరు కృష్ణంపేటలో ఎల్లకపేట సాయినగర్ కంటి నెంబర్ ఎవరు తీసుకోరు. ఎవరు తీసుకున్నారట? ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్లో అప్పుడు బూత్ కంటి నెంబర్ నేను నాకు కూడా తెలియదు. మరి ఇలా కృష్ణంపేట దొంగ రాజకీయం నడుస్తుంది. కృష్ణంపేట మొత్తానికి దొంగ రాజకీయం. ఎవరు
ఎవరికి ఎవరికి ఎంక్వైరీ చేయలేదు. ఇంకొకటి సిస్టమ్ పెడతా వాళ్ళకు వాళ్ళే రాసుకొని వాళ్ళు ఇంటింటికల్లా 50,000 తీసుకున్నారా 30,000 తీసుకున్నారా వాళ్ళకి వాళ్ళకే రాసి ఎంపీడీఓ సార్కు లిస్ట్ ఇస్తా. లిస్ట్ ప్రకారంగా మేము సర్వే చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు కూడా ఎంపీడీఓ సార్కు మీరు ఫోన్ చేస్తే సర్వే అప్పుడు కలవాలి. మీరు ఎక్కడికైనా పోయి ఎవరితోటైనా మాట్లాడుకోవాలి కానీ సర్వే అప్పుడు కలవాలని ఎంపీడీఓ సార్ అంటున్నాడు. మరి మేము ఏం చేస్తున్నాం అనేది ఇంతమంది కలిసి మేము మాట్లాడుకుంటున్నాం. ఎమ్మెల్యే సారు కానీ ఎవరికైనా కానీ మేము విన్నవించుకొని ఏంటి అంటే ఎల్లకపేటకు మాకు ఇల్లు రాలేదు. నా పేరు మేరు చైతన్య. నేను ఎల్లకపేట కిష్టంపేట గ్రామ పంచాయతీ. గతంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఊరు పర్యటనకు వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో మేము చెప్పినాం కిష్టంపేట వాళ్ళు మాకు ఏ విధమైన ఆ ఇల్లులు కానీ ఊళ్ళో బోర్లు కానీ ఏది రానివ్వరు అని మేము సార్కి చెప్పినాం. మేము రిక్వెస్ట్ చేసినాం మా గ్రామ పంచాయతీ మాకు వేరు చేయండి అని. కానీ సారు మాకు చేస్తా అని అన్నారు కానీ హామీ ఇచ్చిండ్రు కానీ మాకు ఇప్పటి వరకు ఏ విధమైన అది హామీని పూర్తి చేయలేదు. మాకు గ్రామ పంచాయతీ కావాలి సార్ అని మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్గా పోయి కలిసినా కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మేము అనుకున్నదే ప్రూవ్ అయింది. కిష్టంపేటలో 90 ఇల్లులు రాసిండ్రు, 99 ఇల్లులు రాసిండ్రు కానీ ఎల్లకపేటకు సంబంధించిన 6 పేర్లు మాత్రమే రావడం మాకు సమంజసం కాదు. ఇప్పుడు మాకు మా లిస్టు ప్రకారం మా ఓటర్ల ప్రకారం ఒక 20 నుంచి 30 ఇల్లులు ఇక్కడ నుంచి కూడా రాయాలని మేము కోరుకుంటాను. మా ఊరు తరపున మాకు కావాలి, మాకు న్యాయం కావాలి. మా గ్రామ పంచాయతీ మాకన్నీ ఇవ్వండి. వచ్చిన ఆ 10 ఇల్లులు మా ఊరు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు కిష్టంపేట వాళ్ళని మేము అడుక్కోవడం కాదు. మా ఓట్లకేమో మా దగ్గరకు వస్తారు, ఎల్లకపేటకు వస్తారు. ఓట్లకు సంబంధించిన అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. కానీ ఏమన్నా ఇల్లులు వచ్చినా ఏమొచ్చినా అభివృద్ధి పథకాలు ఏమొచ్చినా కానీ కిష్టంపేట మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఎల్లకపేట అప్పటి నుంచి ఎట్లుందో ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. కొత్తగా మార్పు ఏమి చెందలేదు. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తాను మా గ్రామ పంచాయతీ మాకు ఇచ్చి మాకు ఏమొచ్చినా మా ఒక్కిళ్ళు వచ్చినా మాకే రావాలి. ఎల్లకపేట నాది కిష్టంపేట గ్రామ పంచాయతీ. మేము ఏంది అంటే మేము ఆల్రెడీ మాకు ఎంక్వైరీ జరగకుండా ఎంక్వైరీ మాకు ఇవ్వకుండా కిష్టంపేట లీడరు వాళ్ళకు వాళ్ళే నెంబర్ అయ్యి వాళ్ళకు వాళ్ళే పేరు రాసుకొని వాళ్ళకు వాళ్ళే ఇళ్ళ ప్రకారంగా గింతిస్తే గింతకైతే రాస్తాము అని డబ్బులు తీసుకొని పరంగా ఇల్లు రాసుకొని ఎంపీడీఓ ఆఫీస్కి ఇచ్చింది. ఎంపీడీఓ ఆఫీస్కి ఇస్తే మేము కూడా ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ని అడిగినాం. ఎంపీడీఓ సార్ని అడిగితే సార్ మరి ఎంక్వైరీ జరుగుతున్నది, ఎంక్వైరీ ఆపండి సార్, మరి మాకు ఇల్లు మొత్తానికే రాలేదు. చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. మరి గుడిసెలేసుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇల్లు రాలేదని మేము ఎంపీడీఓ సార్ని అడిగితే ఎంపీడీఓ సార్ ఏమంటుందంటే మీ ఇష్టం ఉన్నకే చెప్పుకొని మేము అయితే ఎంక్వైరీ అప్పుడు కలవదు మీ ఇష్టం ఉన్న వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడుకొని మాకైతే కుదరదు, మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం, ఎంక్వైరీ ఆగలి అని చెప్పి ఎంపీడీఓ సార్ అంటున్నాడు. దీన్ని బట్టి మేము అందరం జమ ఈ గ్రామంలో ఈ ఇల్లు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి మేము పార్టీలో కూడా పని చేసినా మాకు చేయలేదా? మాకు ఎంక్వైరీ ఎందుకు రాలేదు? మాకు ఎంక్వైరీ తోటి మాకు ఎంక్వైరీ ఇవ్వాలి కదా. పలాని గ్రామ పంచాయతీకు ఇల్లు వస్తున్నాయి, మరి మీరు కూడా కొంతమందిని సర్వే చేసి ఆ ఇల్లు రాసి ఇవ్వాలని మీరు మాకు ఎంక్వైరీ ఇవ్వాలి కదా. వాళ్ళకు వాళ్ళే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు రాసి ఎంపీడీఓ సార్కి ఇస్తే ఎంపీడీఓ సార్ దాన్ని అమలు చేస్తుంది. మరి ఎంపీడీఓ సార్కు ఎంత తీసుకొని పని చేస్తున్నాడు అనేది కూడా గవర్నమెంట్కు మేము ఈ ప్రకారంగా తెలియజెప్తున్నాం. గ్రామ పంచాయతీ ఎల్లకపేట. నా పేరు వెంకటేష్. ఇంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్లో పనిచేసినాము. ఎల్లకపేటకు మాకు రావాల్సిన ఇల్లు ఇప్పటి వరకు కూడా 2 ఇల్లు 3 ఇల్లు మాత్రం ఇచ్చినారు. మొత్తం నేమ్స్ మాత్రం 99 సర్వే చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది. ఓట్లకు ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మీకు సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తాం, మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, అన్నీ చేస్తామని చెప్పారు. మా కిష్టంపేట గ్రామ పంచాయతీలోనే అంటే అందరికంటే తక్కువగా ఇల్లు లేకుండా పూరి గుడిసెలలో ఉన్న గ్రామం మాత్రం మా ఎల్లకపేటలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్లో ఆడిడ తిరగకు ఉండడం పోవడం వల్ల కిష్టంపేట లీడర్లు సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మా ఎల్లపేట ప్రజలకు 600 నుంచి 900 ఓట్లున్న గ్రామంని కంప్లీట్గా వాళ్ళు అన్యాయం పాలు చేసుకుంటా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇల్లు రాసియడం జరిగింది. ఇక్కడ మీరు కూడా ఒక న్యాయం అన్యాయం అనేది చూడండి. 100 ఇండ్లు ఉన్న కాడ ఎల్లకపేట నుంచి 4 ఇండ్లు వెళ్తాయి కదా. సర్వే చేసిన వాళ్ళే లేరు ఇప్పటి వరకు. సర్వే కూడా ఎవరు కూడా రాలేదు. సర్వేకి వచ్చిన వాళ్ళు అయితే మా ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఏమున్నాయి పలానా రోజు మొన్న ఒక 4 రోజుల కిందట ఒక పర్సన్ ఇల్లు కూలిందని దగ్గరికి పోతే ఎంపీడీఓ సాయం చేయలే,
పంచాయత్ సెక్రటరీ సాయం చేయలే, గ్రామస్తులు ఉన్న సీనియర్ నాయకులు సాయం చేయలే. ఇవాటి రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, మేము ప్రశ్నిస్తలేం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదని. మేము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో తిరిగినాం, మీరు మాకు ఇచ్చిన హామీలు ఎటువైనాయి, మా హామీలు మాకు ఇవ్వగలరు మీరు అని మమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇవాళ మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాకు ఇప్పటి వరకు లీడర్లు సాయం చేయలేదు, ఎమ్మెల్యే సాయం చేయలేదు. మీ మీడియా మిత్రులన్నా మాకు సాయం చేసి మా ప్రజల్లో ఉన్న పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించి రోడ్లు, నాలీలు, ప్రతి ఒక్క పని, బోర్లు, నీళ్లు కూడా లేని సమస్య ఇవాటి రోజు మా ఎల్లకపేటలో. గతం 40 సంవత్సరాల నుంచి ఇక్కడ లీడరిజం చేసే ప్రతి ఒక్కరేమో పక్క నుండి మేము వాళ్ళని పిలిపిస్తే వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా గ్రామ సభ అనేసారు. గ్రామ సభలో 600 నుంచి 900 ఓట్లున్న ఒక్కరు కూడా మా గ్రామం నుంచి ఒక్కరు కూడా గ్రామ సభకు లేనే లేరు. ఇందుకు ఇదంతా వాళ్ళు కరుడు కట్టిన కక్ష కట్టి మా ఎల్లకపేట గ్రామం మీద ప్రతి ఒక్కటి పైసలు తీసుకొని పేర్లు రాస్తారు. ఎట్లా రాస్తారు? బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, ఇంతకుముందు గతంలో ఇండ్లు ఉన్న వాళ్ళకి, పక్క ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇవాళ రోజు రాసిన కరెక్ట్ సర్వే చేయండి. ఎమ్మెల్యే గారు మా ఊరికి ఒక రోజు ప్రతి ఊరికి వెళ్తున్నారు కదా మీరు వాకింగ్కి, మా ఊరికి రండి, మా ఊరు సమస్యలు మీరు చూడండి. మా ఊరు మీదకి వెళ్ళి పోతారు కానీ ఎన్నడన్నా మీకు ఈ సమస్య ఉన్నదని అడిగిన ఎమ్మెల్యే గారు కూడా లేరు. రండి, ఒకసారి వచ్చి వాడవాడ తిరగండి, ఇండ్లు ఉన్నాయా లేవా చూడండి. గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. మేము ఓట్లేసినాం, మా జీవితాలు మీ చేతిలో పెట్టినాం ఓట్లేసి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ న్యూస్ని ఖచ్చితంగా వైరల్ చేయండి. మా ఎల్లకపేట గ్రామస్తులకు కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ప్రతి ఒక్క ప్రజలకు, మా వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటాను.